చోరీలతో ఆ జిల్లాలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళం వేసి నిల్లే వారి టార్గెట్. ముసుగులు ధరిస్తారు, అందిన కాడికి దోచేస్తారు. మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారంటే ఇక అంతే, చంపేందుకు కూడా వెనుకాడరు. కరుడుగట్టిన ఆ దొంగల బారి నుంచి తమని కాపాడాలంటూ ఆ జిల్లా ప్రజలు పోలీసుల్ని వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వరుస దొంగతనాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దొంగలు 3 ఇళ్లల్లోకి చొరబడి 12 కాసుల బంగారం, 2.50 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్ ను దొంగిలించారు. డీసీసీపీ బ్రాంచ్ సమీపంలోని ఓ ఇంట్లో లక్ష్మణరావు ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి తలుపులు తెరుచుకొని భార్యాభర్తలు ఓ గదిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరో గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు వెండి వస్తువులను విడిచిపెట్టి కేవలం బంగారు వస్తువులను మాత్రమే దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. నిద్రిస్తున్న తమపై ఏదో స్ప్రే చేసినట్లు అనిపించిందన్నారు. మా ఇంట్లో మమ్మల్ని ఇలా చేసి పట్టుకెళ్ళిపోయారు. మా వస్తువులన్నీ 2 వస్తువులు మట్టుకు మిగిల్చారు. బంగారం 10 కాసులు తీసుకెళ్లిపోయారు. మొత్తం 3 జతలు మ్యాటీలు, చవరాలు, రింగులండి, 2 చెవులి, ఈ కిందకి వచ్చి జాలలు, మొత్తం 4 జతలు చెవులి, 4 జతలతో 5 జతలు చెవులి పట్టుకెళ్ళారు. మేము నిన్న మధ్యాహ్నం 10ంటికి ఊరెళ్ళాం. వాళ్ళ సాయంత్రం 4:30 ఆ టయానికి వచ్చి, ఇప్పుడు 4ంటికి ఆ టయానికి వచ్చి మా ఇంట్లో చూసుకుంటే ఒంట్లో ఉన్న బంగారం 3 ఉంగరాలు, ఒక బటువు, అలా 2,50,000 క్యాష్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. బట్టలను బయటికి లాగి చంద్రవందరికి పడేసి ఉన్నాయి. మరో వీధిలో ఇంట్లో పార్కు చేసిన బైక్ ను చోరీ చేశారు. రాణి చిన్నమ్మరావు వీధిలో తాళాలు వేసిన ఇంట్లోకి చొరబడి 2,50,000 రూపాయల నగదు, 2 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో తాము బతుకున్నామని, దొంగల విషయంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.